ప్రకాశం జిల్లా పెద్దదొర్నాలలో నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ పనులను బుధవారం బీజేపీ నాయకులు పరిశీలించారు. ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ యనమల నాగేశ్వరరావు స్థానిక నాయకులతో కలిసి అక్కడికి చేరుకుని అక్కడ జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ప్రభుత్వంలో హాస్పిటల్ నిర్మాణ పనులు నత్తనడకన వచ్చాయని, కాంట్రాక్టర్లకు బిల్లులు పడక పనులు వేగవంతంలో జాప్యం జరిగిందని, అయితే ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చినందున కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఈ హాస్పిటల్పై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే పూర్తి చేసేందుకు అడుగులు వేస్తున్నామన్నారు. ఇటీవల హాస్పిటల్ నిర్మాణం గురించి రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఆదేశాల మేరకే నేడు హాస్పిటల్ నిర్మాణ పనులను పరిశీలించినట్లు వారు వెల్లడించారు. కార్యక్రమంలో దోర్నాల మండల కన్వీనర్ సురవరం గండి వీరారెడ్డి, స్థానిక బీజేపీ నాయకులు పాల్గొన్నారు. మరి మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. స్వయంగా నేను, మాతో పాటు మా మండల అధ్యక్షుడు వీరారెడ్డి గారు, మరి సాహిబ్ గారు, మేమందరం కూడా వారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ఆ పనులు ఎంతవరకు ఉన్నాయి మీరు పరిశీలన చేయండి, మీరు కూడా వెళ్ళి భాగస్వామి అయ్యి కాంట్రాక్టులతో ఏ విధంగా మరి ఆ వర్క్ జరుగుతూ ఉన్నది అప్డేట్ ఇవ్వమని చెప్పారు. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పేద వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు అధికంగా ఉన్నటువంటి చెంచుగూడాలు ఎక్కడికో హాస్పిటల్కి వెళ్ళాలంటే ఇక్కడ నుంచి 200 కిలోమీటర్ విజయవాడ వెళ్ళాలి. అదేవిధంగా మరి ఒంగోలు వెళ్ళాలంటే 150 కిలోమీటర్ వెళ్ళాలి. ఇంత అవస్థలు జరుగుతూ ఉన్నాయని కాబట్టి కేంద్ర ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ ఇండియా కూటమిలో మరి యొక్క హాస్పిటల్ నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని